ಕಣ್ಣು ಪಗಲಿಂದು जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की सुप्रातिष्ठितमस्तु गीतकरणं प्रारम्भोत्सव सन्दर्भेण सूर्यादि ग्रहणं ग्रहणं నా సుబాడేనా ఒకటే ఈరోజు వైఎస్ఆర్ కాలనీ దగ్గరలో ఊరకొండ మల్లికార్జున స్వామి స్విమ్మింగ్ పూలు మహిళలకు ప్రత్యేకంగా ఈరోజు స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ జరిగింది. మా పార్టీ నాయకుడు బ్రహ్మాండంగా ఉంది స్విమ్మింగ్ పూలు. బాగా కడపలో ఎండలు కూడా అధికంగా ఉన్నాయి. తప్పకుండా కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు పిల్లలు స్విమ్మింగ్ పూల్ యొక్క ఫెసిలిటీని వాడుకోవాలని కోరుకుంటా ఉంటాను. అట్లనే సీనన్నకు చెప్తా ఉన్నాను, సేఫ్టీ ప్రికాషన్స్ ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్. కంపల్సరీ లైఫ్ గార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి స్విమ్మింగ్ పూల్లో. ఏదన్నా యాక్సిడెంట్ జరిగి నష్టం జరగక ముందు నుంచే లైఫ్ గార్డ్ని కంపల్సరీ పెట్టండి. పిల్లోళ్ళు మహిళలు అంటే వాళ్ళు స్విమ్మింగ్లో నిష్ణాతులై ఉండరు కాబట్టి కంపల్సరీ ఏ విధమైన నష్టం జరగకోకుండా యాజమాన్యం అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మీ యొక్క వ్యాపారానికి. థ్యాంక్ యూ. లేఅవుట్ వైఎస్ఆర్ కాలనీ రూట్లో లేడీస్కు సపరేట్గా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. ఇంతకు ముందు జెంట్స్కు చిన్నపిల్ల వాళ్ళకు ఉంది. ఇప్పుడు కొత్తగా లేడీస్కు స్విమ్మింగ్ పూల్ మేడంతో ఓపెనింగ్ చేసినాం. అందరూ కడప ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. కడప నియోజకవర్గం 2వ డివిజన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో ఊరకొండ మల్లికార్జున స్వామి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఓపెనింగ్ చేయడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ పురుషులకు సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించిన స్విమ్మింగ్ పూల్ ఉంటే ఇప్పుడు కొత్తగా కడప శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంట్లో భాగంగా మహిళలకు కూడా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ అని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో ఇక్కడ మహిళలకి ప్రత్యేకంగా ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కొత్త హంగులతో ఇక్కడంతా కూడా స్విమ్మింగ్ పూల్ మహిళలకి సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కడప నియోజకవర్గంలోని మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్విమ్మింగ్ పూల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.